హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ అపూర్వారెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. ఏంటి స్టార్టింగ్ అని ఫుడ్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా? నేను నిన్నటి నుంచి డైట్ స్టార్ట్ చేశానండి. వెయిట్ అది ఎలా అయినా తగ్గించాలి అని. అది నేను ఏం చేసుకున్నాను లంచ్కి అని చెప్పి చూపిస్తున్నాను అనమాట. అక్కడ మీకు చెప్పాను కదా నేను బయటికి వెళ్తున్నాను అని. దానికోసం నాది మా పాపది లంచ్ బాక్స్ అక్కడ రెడీగా చేసుకున్నాను. ఇంకా నిన్నైతే లంచ్కి నేను చపాతీ చేసుకుని కాలీఫ్లవర్ కర్రీ మీకు ఆల్రెడీ ఒక వ్లాగ్లో చూపించాను కదండి. పెసలు అవి మొలకలు చేసుకుని ఉంచుకున్నానని అవి కూడా కొంచెం కొంచెం తీసుకుని ఒక క్యారెట్ కూడా తీసుకున్నాను నిన్న. ఇంక ఇవాళ అయితే చూస్తున్నారు కదా, ఎర్లీ మార్నింగ్ నా హడావుడి మొత్తం కిచెన్ కౌంటర్ అంతా ఎలా నిండిపోయిందో. ఇంక ఇవన్నీ క్లీన్ చేసి చేయాలి. అక్కడ మా పాపకు కూడా పాలు అవి కలుపుతున్నారు. ఇంకా నాది వెయిట్ ఎంత ఉన్నాను అన్నది నేను లాస్ట్లో యాడ్ చేస్తాను. ఈలోపు మీరు గెస్ట్ చేయండి నేను అసలు ఎంత వెయిట్ ఉంటాను అన్నది. ఆల్రెడీ నన్ను చూస్తున్నారు కదా మీరు కొన్ని వ్లాగ్స్లో చూసారు కదా. పాపం మా పిచ్చి పిల్ల కూడా స్కూల్కి రెడీ అయిపోతుంది. నేను బయటకు వస్తున్నానే కానీ నా మైండ్ అంతా మా పాప మీదే ఉంటుంది. పాపం ఈవినింగ్ స్కూల్ నుంచి వస్తుంది, తింటుందో లేదో. మొన్నటి వరకు అంటే ఏవో దగ్గరుండి అలా చూసుకున్నాను. టైంకి పాలు ఇవ్వడం, స్నాక్స్ ఇవ్వడం, తొందరగా లంచ్ పెట్టది డిన్నర్ పెట్టడం. ఇలా నేను వెళ్ళేసరికి 8:30 అవుతుంది. పాపం ఈలోపే తన అన్నం అది ప్రిపేర్ చేసేస్తుందిలేండి. కుక్కర్లోనే కదా పెట్టడం. తనకి నేర్పించాను కుక్కర్లో ఎలా పెట్టాలి ఏంటి అన్నది. ఇదైతే ఈరోజైతే నేను మార్నింగ్ అయితే నిన్న ఇవాళ దోశలే తినేసాను. లంచ్కి అయితే ఇవాళ చపాతీయే చేసుకున్నాను. కర్రీ అయితే మాత్రం క్యారెట్ పొటాటో కలిపి ఫ్రై చేశాను. జస్ట్ అదే నా లంచ్. నైట్కి అయితే ఇంకేం తినట్లేదులేండి. నేను ఏమన్నా సూప్స్ అలా తీసుకుంటున్నాను అంతే. ప్రస్తుతానికి చూడాలి నా డైట్ ఎంతవరకు సక్సెస్ అవుతుంది అన్నది. లాస్ట్లో నేను ఎంత వెయిట్ ఉన్నాను అన్నది యాడ్ చేస్తాను. ఈలోపు మీరు గెస్ట్ చేయండి ఎంత ఉంటాను అని. చూస్తున్నారు కదా నన్ను అక్కడ. నేనైతే అసలు చాలా అంటే చాలా వెయిట్ గెయిన్ అయిపోయాను. మినిమం 8 kgs అయిపోయాను నేను. ఇప్పుడు కూడా వాయిస్ ఓవర్ బయటకు వచ్చాను కదండి, అక్కడే ఇస్తున్నాను. మేడం వచ్చేలోపు కొంచెం మాకు బ్రేక్ ఇచ్చారు. ఆ బ్రేక్లోనే ఇలా వాయిస్ ఓవర్ టక్గా ఇచ్చేస్తున్నాను. అందుకే మధ్యలో అలా తడబడుతున్నాను, మళ్ళీ మేడం వస్తారు అని చెప్పి. ఏం చేస్తామండి, మనం కొన్ని సాధించాలంటే కొన్ని కష్టపడాలి కదా. కష్టపడితేనే కదండి ఏదైనా సక్సెస్ అవ్వగలము. ఫ్యామిలీని అంతా వదిలి ఇలా మార్నింగ్ వచ్చి ఈవినింగ్ ఇంటికి వెళ్తుంటే ఒకలా అనిపిస్తుంది. నాకు మా హస్బెండ్ గురించి కూడా బెంగలేదు, కానీ నాకు ఆ బెంగంతా మా పాప గురించే. పాపము ఎలా ఉంటుందో ఏంటో అన్నది. ఇప్పుడు నా వెయిట్ చూడండి ఎంత ఉన్నానని. భయపడకండి చూసి, ఏం చేస్తాం ఏంటో అలా అయిపోయాను అంతే. ఫ్రెండ్స్ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్.